ప్రతిరోజు మనం చేస్తుంది ఎడారి ప్రయాణమే. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంట్లో ఏదో జరగకూడని విషయం జరగడం, అనుకున్న పనులు జరగకపోవడం, జీవితం ఒక్కోసారి ఎడారిలాగానే అనిపిస్తుంది, గొంతు ఎండిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకనే బైబిల్ చెప్తుంది, ఆయన ఆ ఎడారిలో సజీవమైన బావి వలె మనల్ని చూస్తున్నాడు, మనకు సేద తీరుస్తున్నాడు. అంటే నీ గొంతు ఎండిపోయిన ప్రతిసారి ఆయన నీ సేద తీరుస్తున్నాడు. నువ్వు ఆవేదన గుండా వెళ్తున్న ప్రతిసారి ఆయన నీ సేద తీరుస్తున్నాడు. కష్టం గుండా వెళ్తున్న ప్రతిసారి ఆయన నేను చూస్తున్నాడు. ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక్కోసారి మన సొంత వాళ్ళని మనం కోల్పోతుంటాం, మన ఆయన వాళ్ళని కోల్పోతుంటాం, ఒక్కోసారి కొంచెం ఎర్లీగానే కోల్పోతుంటాం. అయితే మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, లైఫ్లో ఇలాంటి విషయాలు జరుగుతుంటాయి. ఎందుకైంది అనుకోవడం కంటే, ఇప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు, ఈ సమయంలో నన్ను ఆశీర్వదిస్తాడు అని నమ్మాల్సిన అవసరము. ఎప్పుడైతే మా నాయన చనిపోయినప్పుడు దేవుడు ఇదే వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను ఆదరించాడు ఆ సమయంలో. ఎందుకంటే ఆ సమయంలో నాకు ఒంటరితనం అనిపించింది, దుఃఖం అనిపించింది, ఒక్కసారిగా ఇంకెవరున్నారు అనిపించింది. కానీ ఆ సమయంలో దేవుడు ఇదే వాక్యాన్ని తీసుకొని నా కోసమే రాయించాడు ఈ మాట అన్నట్టుగా ఇదే వాక్యాన్ని తీసుకొని దేవుడు చెప్పాడు, అబ్రహాము మృతి నొందిన తర్వాత దేవుడు అతని కుమారుడు ఇస్సాకును ఆశీర్వదించాను. నీకు ఎవరైతే పెద్ద దిక్కు అనే వాళ్ళు ఉన్నారో, ఆ పెద్ద దిక్కు అనే వాళ్ళని నువ్వు కోల్పోయిన తర్వాత ఆ పెద్ద దిక్కు ఎవరవుతారంటే దేవుడే పెద్ద దిక్కు అవుతాడు. నీకు ఇక మీదట తండ్రి దేవుడు అవుతాడు, ఆయన నిన్ను ఆదరిస్తాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎంత పర్సనల్గా ఆలోచించే దేవుడు చూడండి. దేవుడు మనకు ఎంత సమీపంగా ఉన్నాడంటే, మనకు సంబంధించిన ప్రతి విషయం గురించి ఆయన ఆలోచిస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. కాబట్టి మనం ఆరాధిస్తున్న దేవుడు కన్నులున్న దేవుడు, చూస్తున్న దేవుడు. తప్పకుండా ఆయన ఆ సమయానికి అవసరమైన కార్యాన్ని చేసేటువంటి దేవుడు. కొంతమంది దగ్గరికి నేను ప్రార్థన చేయడానికి వెళ్తే, ఇక్కడ భాగవతం రాసిందండి, మీరెన్ని మాత్రం చేస్తే ఏం ఉపయోగం అంటారు. ఓ మై గాడ్, ఇంత విశ్వాసంలో ఉన్నారు ఏంటి అనిపిస్తుంది. నేను చెప్తున్నాను, నీ మాటని, నీ పరిస్థితిని తలక్రిందులు చేయగలిగిన దేవుడు ఆయన. అసాధారణంగా అద్భుతంగా నీ జీవితంలో మార్పు తీసుకురాగలిగిన వాడు ఆయన. ఎవరి వల్ల కాని కార్యం ఆయన చేయగలుగుతాడు. ఎందుకంటే చూస్తున్న దేవుడు శక్తిమంతుడు, ఆశీర్వదించడానికి సమర్థుడు కూడా.